ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలు దూకుడు పెంచేందుకు భారత్ ఒక ప్రేరణగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కౌంటర్ టెర్రరిజం కమిటీ (సిటిసి) అనేది ఒక ముఖ్యమైన విభాగం. ఆ కమిటీ సమావేశానికి తొలిసారిగా భారత్ను వేదికగా ఎంచుకొని ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ప్రతినపోరడం అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒక కీలక పరిణామం. ఉగ్రవాద సంస్థలు ఆధునిక టెక్నాలజీని వాడుకోకుండా కట్టడి చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా గ్లోబల్ యాక్షన్కి దిగాలని ఐక్యరాజ్యసమితి పిలుపుతో ఢిల్లీ డిక్లరేషన్ను 15 సభ్య దేశాల ప్రతినిధులు ముక్తకంఠంతో ఆమోదించారు. ఉగ్రవాద నిరోధానికి కట్టుబడిన భారత్ ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక ట్రస్టుకు $5 లక్షల అంటే దాదాపు 4.11 కోట్ల రూపాయలు అందించనున్నట్లు ప్రకటించడం ఈ సమావేశాల్లో మరో కీలక అంశం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యథేచ్ఛగా వాడుకుంటూ ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్నాయి. ఈ విషయాన్ని భారత్తో సహా అనేక దేశాలు గుర్తించి ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని, ఉమ్మడి వ్యూహం రూపొందించాలని సంకల్పించాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కింద పనిచేసే కౌంటర్ టెర్రరిజం కమిటీ ఈ చర్చలకు భారత్ను వేదికగా చేసుకుంది. ఉగ్రవాద చర్యలపై యుఎన్ఎస్సి భారత్లో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల ప్రతినిధులు, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉగ్రవాదుల టూల్ కిట్లో సామాజిక మాధ్యమాలు ముఖ్యమైన సాధనాలుగా మారిపోయాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ ప్రత్యేక సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. Terrorism remains one of the gravest threats to humanity. The UN Security Council in the past 2 decades has evolved an important architecture built primarily around the counter-terrorism sanctions regime to combat this menace. This has been very effective in putting those countries on notice that had turned terrorism into a state-funded enterprise. Despite this, the threat of terrorism is only growing and expanding, particularly in Asia and Africa, as successive reports of the 1267 Sanctions Committee monitoring reports have highlighted. ఇక భారత్పై ఉగ్రవాద దాడుల విషయానికొస్తే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం భారత్ 12వ స్థానంలో ఉంది. గత ఏడాది ఇండియాలో 160 ఉగ్రవాద సంబంధిత సంఘటనలు జరగ్గా 120 మంది మృత్యువాత పడ్డారు. మరో 160 మంది క్షతగాత్రులయ్యారు. ఉగ్రదాడుల్లో ప్రపంచ సూచికలు చూస్తే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సోమాలియాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఉగ్రవాదులు డ్రోన్లు, జీపీఎస్ సిస్టంలు, ఎన్క్రిప్టెడ్ మేనేజింగ్ సేవలతో సహా మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం పాకిస్తాన్ నుంచి భారత గగనతలంలోకి డ్రోన్లు ప్రవేశిస్తున్న ఘటనలు సరిహద్దు భద్రతా దళానికి పెను సవాలుగా మారుతున్నాయి. సరిగ్గా వారం క్రితం పాక్ డ్రోన్లు రామ్దాస్ ప్రాంతంలో భారతదేశంలోకి అనేకసార్లు ప్రవేశించాయి. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు డ్రోన్లను పేల్చివేయడమే కాకుండా వారిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి భారత్ అంకిత భావంతో కృషి చేస్తోందని జయశంకర్ పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకు ఈ ఏడాది భారత్ స్వచ్ఛందంగా $5 లక్షల ఇవ్వబోతోందని ప్రకటించారు. గత 2 దశాబ్దాలుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెద్ద ముప్పుగా పరిణమించిందని జయశంకర్ పేర్కొన్నారు. The technological innovations and breakthroughs of the past 2 decades have been transformative in the way the world functions in every respect. These new emerging technologies, from virtual private networks and encrypted messaging services to blockchain and virtual currencies, offer a very promising future for a wide array of economic and social benefits for humankind. However, there is a flip side, especially where terrorism is concerned. More recently, these terrorist groups have been using unmanned aerial platforms such as drones and quadcopters for cross-border trafficking of drugs and arms and for carrying out terrorist attacks. Excellency, I am happy to announce that India will be making a voluntary contribution of $500,000 in the UN Trust Fund for Counterterrorism this year to augment the efforts of UNOCT in providing capacity building support to member states in preventing and countering the threat of terrorism. ఈ సందర్భంగా
యుఎన్ఎస్సి ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రతినిధులు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. వారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఉగ్ర కార్యకలాపాలు ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకుండా అంతం చేసే లక్ష్యంతో ప్రపంచ దేశాలు పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. We are a land with centuries of cultural heritage that believes in Vasudhaiva Kutumbakam. The world is one family. We have a national commitment to fight the evil of terrorism in all its forms and manifestations. As the world's largest democracy, with one of the most open and diverse societies in the world, India has been a victim of terrorism for decades. That is why India has adopted a zero-tolerance approach to terrorism. కేంద్ర మంత్రి జయశంకర్ తో పాటు ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్, యుఎన్ఎస్సి అధ్యక్షుడు మైకేల్ మౌన్సా అడమో, ఘనా విదేశాంగ మంత్రి షిర్లీ బోచ్వే తదితరులు రాష్ట్రపతితో భేటీ అయిన వారిలో ఉన్నారు. ఉగ్ర కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించకూడదని, వాటిని మరింత పటిష్టంగా ఎదుర్కోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలు తీర్మానించాయి.